Brigade Belvedere, 1 BHK, 2 BHK, 3 BHK flats available. Burigere Cross, Bengaluru. Please contact this number. అద్దె నెలకి 2000. సెపరేట్ మీటర్ లేదు కాబట్టి కరెంటుకి నెలకి 200 రూపాయలు. ఇది కాకుండా 6 నెలల అద్దె అంటే 12,000 రూపాయలు అడ్వాన్స్ గా నువ్వు ఇవ్వాలి. అలాగే సార్, అలాగే. అవును, ఇంతకీ నీకు పెళ్ళయిందా? మీరు ఒప్పుకుంటే అయిపోతుంది. అదేంటి నేను ఒప్పుకోవడం ఏంటి? అదే సార్, మీ ఇంట్లో అద్దెకి దిగుతున్నాను కదా, ఇక మీదట మీరే పెద్ద దిక్కు కాబట్టి మీరు చేసుకోమని చేసుకుంటా, లేక లేదు. నువ్వు నాకు తెగ నచ్చేసావా? డెప్త్లోకి వెళ్ళే కొద్దీ ఇంకా నచ్చుతాను. మరి అగ్రిమెంట్ రాసుకుందామండి. అగ్రిమెంట్ ఎందుకు? మాటే స్టాండర్డ్. బాగా డెప్త్లోకి వెళ్ళి ఆలోచించండి సార్. నేను ఎప్పుడైనా అద్దె కొట్టానుకోండి, అది దానికోసమే. అది నిజమే. అగ్రిమెంట్ రాసుకున్నాం. ఇదిగో నేను చెప్పినవన్నీ రాసి ఇల్లు అద్దెకేస్తున్నట్లుగా అగ్రిమెంట్ రాశాను. ఈ రెంటి మీద నువ్వు కూడా సంతకం పెట్టు. పెట్టు పెట్టు ఇక్కడ పెట్టు. ఇక్కడ ఇదిగో నీ కాపీ. అడ్వాన్స్ ఇదిగోండి సార్. ఎంత? 12,000గా? 12,000. లెక్క పెట్టలేదుగా? లెక్క పెట్టగల. ఇంట్లో ఎప్పుడు దిగుతున్నా? నేను దిగడం పక్కన పెట్టు, నువ్వు ఎప్పుడు ఖాళీ చేస్తావు? ఏయ్, అర్థం పర్థం లేకుండా మాట్లాడవాకు. నేను ఖాళీ చేయటం ఏంటే? ఎందుకు? బయట బోర్డు లేదు రాసింది, ఇల్లు అద్దెకి ఇవ్వకూడదు, అగ్రిమెంట్ లేదు రాసింది. ఇల్లు అద్దెకిస్తున్నట్టు అయితే ఖాళీ చెయ్యి. అదేంటయ్యా, నేను నీకు ఇచ్చిన 3 గదుల పోర్షనే కదా. అలాంటప్పుడు 3 గదుల పోర్షన్ అద్దెకి ఇవ్వబడని బోర్డు మీద రాయాలి, అలాగే అగ్రిమెంట్ చేయాలి. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే ఇల్లు అద్దెకి ఇచ్చినట్టు అగ్రిమెంట్ రాసి ఇప్పుడు కాదంటావని చీటింగ్ కేసు పెట్టి నిన్ను జైల్లో చేయిస్తా. అమ్మో, అంత పని చేయకు, అంత పని చేయకు. అందుకని ఖాళీ చేసేయి. ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారమ్మా? అది కరెక్టే. నేను విశాలవసరం కాబట్టి నేను రెంట్ తీసుకున్న ఇంట్లో నేను ఉండిస్తా. కాకపోతే రెంట్ అవుతుంది. రెంట్? అవును, నెలకి 3,000. నేను నీకు ఇవ్వాల్సింది 2,000 పోగా నువ్వే నాకు 1,000 రూపాయలు సరిపోతుంది. వాటర్ సెపరేట్, కరెంట్ సెపరేట్. ఓకే ఓకే. నెలకి 3,000 చెప్పడా, 6 నెలలు అడ్వాన్స్ 18,000 కొట్టు. 18,000? అవును కొట్టు. ఇదిగో రెడీగా 12,000 ఉన్నాయి. మిగతా 6,000 నువ్వు ఇంట్లో దిగుతావు కదా, అప్పుడు ఇస్తా కదా. గాడ్ ప్రామిస్. ఇల్లు జాగ్రత్త, బేకులు గీకులు కొట్టావో అయిపోతావు. నా డెప్త్ ఏంటి అర్థమైంది కదా. ఓరి వీడి డెప్త్ బంగారం గాను నా ఇంటికి నేనే అద్దె కట్టుకునే డెప్త్ లో పడేశాడు. ఈ డెప్త్ లోంచి నేను ఎప్పటికి బయటపడతానో ఏమిటో. ఏంటి మేకప్ లొకేషన్ లోనా? మీరు రావాల్సిన అవసరం లేదమ్మా. ఈ ప్రోగ్రామ్ కి కొత్త హీరోయిన్ పెట్టారు. అవునమ్మా, మమ్మల్ని ఆవిడ దగ్గరికి వెళ్ళమని ప్రకాష్ గారు చెప్పారు. వాట్? నా బదులు కొత్త హీరోయిన్ పెట్టారా? ఎగ్జాక్ట్లీ. ఆ మేకప్ అవుట్ అవుట్ అవుట్. మీరు వెళ్ళొచ్చు, వెళ్ళండి. కమాన్, హరి అప్, హరి అప్, హరి అప్. ప్రకాష్, అది కాదు ప్రకాష్, ఇది చాలా అన్యాయం. నో, నాట్ ఎట్ ఆల్. నీ ఎంట్రీతో నీ ముందు హీరోయిన్ అవుట్. ఇప్పుడు నువ్వు ఈ లైన్ లో ప్రతి వాళ్ళకి తప్పని పరిస్థితి ఇది. మార్కెట్ ని బట్టి మనం ఫాలో అయిపోవాలి. ఎక్కడ క్రేజ్ ఉంటుందో అక్కడ పోయిట్రీ ఉంటుంది. నువ్వు చాలా స్వార్థపరుడివి. నో, హే, ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్. నేను స్వార్థపరుణ్ణైతే ఇంత అందం అందుబాటులో ఉన్నా ఏనాడు నిన్ను కనీసం టచ్ కూడా చేయలేదు. కానీ నువ్వు సంపాదించుకున్న ప్రాపర్టీలో సింగిల్ ఎన్పీ కూడా నేను ఆశపడలేదు. సో ఐఎమ్ క్లీన్. ఐఎమ్ నాట్ ఎ సెల్ఫిష్ మ్యాన్. ఐఎమ్ ఏ పక్కా బిజినెస్ మ్యాన్. ఇన్నాళ్ళు కష్టపడ్డావు, ఇంకా రెస్ట్ తీసుకో. ఓకే? ఓ మై గాడ్, షూటింగ్ టైం అయింది. బాయ్, టేక్ ఇట్ ఈజీ. मैडम, ये आपके गाड़ी की चाबी है. मुझे नई हीरोइन का पास नौकरी मिली है. शूटिंग नहीं तो मैं पागल हो जाता हूँ. मैं चलूंगा. సీత, ఏంటండి? మామయ్య, మనందరం కలిసి నార్త్ ఇండియా టూర్ కి వెళ్తున్నాం. మేమెందుకయ్యా, మీరు వెళ్ళండి. అదేం కుదరదు. ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే వెళ్ళాలి. అది కాదయ్యా, నాకు వేరే పనులున్నాయి. అందుకని బాబుని తీసుకుని మీరు సరదాగా వెళ్ళరండి. ఏమంటావే? మీ మాటే నా మాట అంటాను. నువ్వేమంటావు? మీ మాటే నా మాట. మరి నువ్వేమంటావు? బస్సు బయలుదేరుతుందంట. బాబు సిద్ధంగా ఉన్నాడు అంటాను.
హాయ్ రీటా. హాయ్ వాణి. ప్రకాష్ నన్ను తీసేసి కొత్త హీరోయిన్ పెట్టుకున్నాడు. ఇది మామూలేనా? ఏమిటో ఒక్కసారిగా ఒంటరిదాన్ని అయిపోయాను. పిచ్చి బోర్గా ఉంది. మా ఇంటికి రావా? సారీ వాణి, నాకు వేరే పనుంది. ఇట్స్ ఆల్ రైట్. हाय रति. हाँ, मैं बिल्कुल अकेली हूँ. आज शूटिंग भी नहीं. मुझे बहुत बोर लगती है. तो मेरे घर आओ ना. क्या नहीं आ सकती हो? ओह, शूटिंग जा रही हूँ. अच्छी बात. హాయ్ వాణి, కమ్ 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 కమ్. కూర్చో, సిట్ సిట్. ఏంటి ఏంటి ఇలా వచ్చావు? పొద్దున్నుంచి ఎంత బోర్ కొట్టిందో తెలుసా? వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి బీచ్ లో కూర్చుని పిచ్చెక్కిపోయింది. ఐఎమ్ గెటింగ్ మ్యాడ్ ప్రకాష్. నీ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నాకు వర్క్ కావాలి ప్రకాష్. సారీ, ఇంకా నీకు వర్క్ ఉండదు. ఉండదు అని ఫీల్ అవుతూ కూర్చునే కన్నా కార్లున్నాయి, బంగ్లాలున్నాయి. ఎంజాయ్. కార్లు కాలక్షేపానికి పనికిరావు. బంగ్లాలు ఒంటరితనాన్ని పోగొట్టలేవు. యూ హ్యావ్ టు అడ్జస్ట్. ఒక్కరోజైతే ఉండగలను. జీవితాంతో ఇలా ఒంటరిగా ఎలా ఉండను? ఒంటరిగా ఉండడం ఎందుకు? మళ్ళీ పెళ్లి చేసుకో. పొద్దునుంచి అత్తయ్య మామయ్య కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు సైన్స్ మాస్టర్ కూతురు పెళ్ళట. మీరు నిద్ర లేచేసరికి వెళ్లారు. సాయంకాలం వస్తారు. అలాగా? అయితే వాళ్ళ ఆఫీస్ డుమ్మా. ఇలా డుమ్మాలు కొడుతూ ఉంటే ఉన్న ఈ కాస్త ఉద్యోగం కూడా ఊడుతుంది. ఊడితే ఊడింది లేవోయ్. ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఇంట్లో ఎలా ఉంటా? బోర్ కొట్టేది. నాకు బోర్ కొడితే మీకేంటంట? జీవితాంతో నీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేశాను కదా. గురుజీ, ఉత్తరం రాసి పెట్టండి. నేను నీకు రాసి పెట్టమంటారా? నువ్వే రాసుకున్నాడు. నేను రాస్తే నేనే వెళ్ళి చదవాలి. అంత బ్యాడ్ గా ఉంటుంది మన రైటింగ్. రాయండి ప్లీజ్. చెప్పాడు, ప్రియమైన మామయ్యకు, ఇక్కడ మేమంతా క్షేమంగా ఉన్నాము, మీరంతా అక్కడ క్షేమం అని తలుస్తాను. రాశారా? తన పట్ల
ఇక్కడ మేమంతా ఆరోగ్యంగా ఉన్నాము, అక్కడ మీరంతా ఆరోగ్యంగా ఉన్నారని తెలుస్తాను. ఇప్పుడే కదా చెప్పావు, మళ్ళీ అదే ముక్క చెప్తావుటి? నీదొక మాయగోళ. మీరు రాయండి. ఇకపోతే నాన్నకు గుండెపోటు వస్తే అపోలోలో జాయిన్ చేశాను. అంతా ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పావు కదరా. తమ్ముడికి కాలు విరిగితే మెడ్విన్ లో జాయిన్ చేశాను. చెల్లెమ్మకు అమ్మోరు పోసింది. మీకు హై బీపీ కదా, ఎలా ఉంది? అత్తగారికి ఉబ్బసం తగ్గిందా? బావమరిదికి టీబీ తగ్గిందా? ఇది చెప్పడానికి ఉత్తరం కూడా ఎందుకురా? ఆల్ అవుట్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ అండ్ టెలిగ్రామ్ ఇస్తే సరిపోలా? మీరు ఆఫీస్లో ఉండండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. అలాగే సార్, ఉంటాను. వాణి, అంకుల్ మీరు ఇక్కడ? ఆఫీస్ పని మీద బొంబాయి వచ్చాను. సడన్ గా నువ్వు ఇక్కడ కనిపిస్తే అంతా బాగున్నారా? ఇంకా బతికే ఉన్నారమ్మా. అంకుల్. అవునమ్మా, నువ్వు వెళ్ళిపోవడంతో ఎప్పుడూ చలాకీగా ఉండే నీ భర్త ఒక్కసారిగా కుంగిపోయాడు. నలుగురు పెళ్ళాం లేచిపోయిందని గేలి చేస్తుంటే ఆ బాధను మనసులో దాచుకోలేక బయటికి కక్కలేక నరక యాతన అనుభవించాడు. ఇక మీ నాన్న కన్న కూతుర్నే క్రమశిక్షణలో పెట్టుకోలేదు, వేలాది మంది విద్యార్థుల్ని క్రమశిక్షణలో పెట్టే అర్హత నాకు లేదని ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడమ్మా. మీ అమ్మ సరే సరే, అన్న కూతురు అత్తారింటికి వెళ్ళిందంటే ఏ తల్లైనా సంతోషిస్తుంది, కానీ అత్యాశలకు పోయి లేచిపోయిందంటే ఏ తల్లి మాత్రం సంతోషిస్తుంది చెప్పు? నిద్దట్లో కూడా నువ్వు గుర్తొచ్చి, నువ్వు చేసిన పని గుర్తొచ్చి తెల్లవార్లు ఏడ్చేదట. ఇక నీ బిడ్డ, వాడు ఆకలితో ఏడుస్తున్నాడో అమ్మ కోసం ఏడుస్తున్నాడు వాడు చెప్పలేడు, అవతల వాడికే అర్థం కాదు కదమ్మా. ఎందరు ఎంత అవహేళన చేసినా ఆ ఇంట్లో నవ్వుల్ని తన బోసి నవ్వులతో బతికించాడమ్మా. తన బోసి నవ్వులతో బతికించాడు. నేను తప్పు చేశాను అంకుల్, చెయ్యరాని తప్పు చేశాను, నన్ను క్షమించండి అంకుల్. సరిదిద్దుకోవడానికి అవకాశం లేని తప్పు చేశావమ్మా నువ్వు. తప్పు పిచ్చితో వచ్చేసాను, కానీ సత్య ప్రమాణంగా నేనే తప్పు చేయలేదు అంకుల్. అంకుల్, నేనే తప్పు చేయలేదంటే నువ్వు నమ్ముతావు కదా అంకుల్? నేను నమ్మినా ఈ లోక నమ్మదమ్మా. ఒక కుటుంబం పరువు మర్యాద ఆ ఇంటి ఇల్లాలి మీద ఆధారపడి ఉంటుంది. బస్సు డ్రైవర్ తప్పు చేస్తే ఆ బస్సులో ప్రయాణికులందరూ చచ్చిపోతారమ్మా. ఇంటి ఇల్లాలు చిన్న తప్పు చేస్తే ఆ కుటుంబ సభ్యులందరూ బతికున్నా చచ్చిన వాళ్ళతో సమానం. నేనంత దూరం ఆలోచించలేదు అంకుల్. ఇప్పుడు అర్థమవుతోంది నేను చేసింది ఎంత తప్పు. అంకుల్, నేను సంజయ్ చెప్పుకోవాల్సింది కేవలం ఆయనకి మాత్రమే. నన్ను క్షమించమని ఆయన పాదాలు పట్టుకుని వేడుకుంటాను అంకుల్. ఏం చేసినా నువ్వు పోగొట్టుకున్న స్థానాన్ని తిరిగి పొందలేవు వాణ్ణి. నీ నాన్న రామారావుకు మళ్ళీ పెళ్లి చేశాడు. ఆ అమ్మాయి కూడా నీకు తెలుసు, మీ తెలుగు మాస్టర్ శర్మ గారి అమ్మాయి సీత. అంకుల్, జీవితంలో ఏం సాధించినా, ఎన్ని పదవులు పొందినా, అన్నిటికన్నా పెద్ద పదవి, గొప్ప పదవి ఇల్లాలు కావడమే. ఇల్లాలినై ఉండి నా జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నాను. నన్ను నేను నిలువునా తగలబెట్టుకున్నాను. అంకుల్, అంకుల్, నేను మీతో వచ్చేస్తాను అంకుల్. మీరు నన్ను తీసుకెళ్లరు. వాళ్ళంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారమ్మా. చేసింది ఏదో చేసేసావు. నువ్వు వింటానంటే ఒక చిన్న సలహా చెప్తాను. వాళ్ళకు మళ్ళీ కనపడి వాళ్ళ జీవితాల్లో కల్లోలం లేపక వాణ్ణి. ఈ మాట చెప్పడానికి నాకు చాలా బాధగా ఉన్నా చెప్పక తప్పదు కాబట్టి చెప్తున్నానమ్మా. తర్వాత నీ ఇష్టం. వెళ్తా.
ఇంట్లో అద్దెకుంటు నువ్వేనా? నేను అద్దెకుంటలేదు, నేను ఇంటి ఓనండి. నువ్వే ఓనర్ మరి గ్యారంటీ ఏంటి? నీకు ప్రూఫ్ కావాలా? అవును. నాతో రా. ఈ నెల అద్దె ఎప్పుడు కడతావు? కడతాను రా, మా రౌడీ గారు వస్తే నువ్వు వంటి కట్లు కడతాను రా. అద్దె అడిగితే సెంట్రీ వేసి ఇస్తావేంటి? అదేగా కడతా, తప్పకుండా కడతా. హెడ్ తాకట్టు పెట్టాను సరే కడతా, సరేనా? కడతా కదా? అబ్బా అంతే కదా, కడతానేవయ్యా. వచ్చేసావా? అబ్బా నన్ను కొడతావేందయ్యా? ఇల్లు ఖాళీ చేయనందుకు. ఖాళీ చేసిన నేను కదయ్యా, వాడు నేను ఓనర్ని. ఓనర్ ఎవరో అద్దెకోనర్ ఎవరో తెలియదా? ఆడెళ్ళిపోయి చాలాసేపు అయింది. మనతో పెట్టుకుంటే రంగు పడుద్ది. పడిందిగా. అది తాతయ్య తాతయ్య మీకోసం ఎవరు వచ్చారు? ఎవరమ్మా నువ్వు? చెప్పమ్మా, ఎవరు నువ్వు? నువ్వెవరో నాకైతే తెలీదు. ఒకవేళ మా ఆవిడికి ఎవరో తెలుసేమో. ఒక్కసారి పిలుస్తానుండమ్మా. పూర్ణ, పూర్ణ. ఎవరమ్మా నువ్వు అంటే సమాధానం చెప్పడం లేదు. ఈవిడి గారు ఎవరో నీకెవరో తెలుసా? నాకు తెలీదండి, ఎప్పుడు చూసిన గుర్తు కూడా లేదు. అమ్మా నన్నలా పిలవకమ్మా. నన్నలా పిలిచే హక్కు నా కూతురు సీతకొక్కదానికే ఉంది. నీకేం కావాలి? ఏమిటే చూడబోతే ఆవిడ చాలా ధనవంతురాల్లో ఉంది. ఏదో కావాలని నీ పెంకుటింటి ముందు నిలబడి అడగాల్సిన కర్మ ఆవిడకేం పట్టింది? చూడు, ఆవిడ కట్టుకున్న చీర చూడు. నీ జీవితంలో ఎప్పుడైనా అంత ఖరీదైన చీర కట్టుకున్నావా? ఏదో సంసార పక్షంగా సగటిల్లాలుగా బతికేస్తున్న నీ ఇంటికి అంత గొప్పవాడు ఎందుకు వస్తుంది? ఎవరిదైనా అడ్రస్ కనుక్కోవడానికి వచ్చి ఉంటుంది. అంతే కదమ్మా? మాట్లాడమ్మా, మాట్లాడితే కదా నువ్వెవరో తెలిసేది. మాట్లాడకుండా ఉంటే ఎలా తెలుస్తుందమ్మా? ఒకవేళ మీ దగ్గర చదువుకున్నమ్మా ఏమో, గుర్తు తెచ్చుకోండి. కాదే, నా దగ్గర చదువుకున్న వాళ్ళకి చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ కూడా ఉంటాయి. ఈవిడి గారిని చూస్తుంటే ఆ రెండు ఉన్నట్టుగా లేవు. అందుకని ఈవిడ నా శిష్యులు కూడా కాదు. చూడమ్మా, మా అమ్మాయి గుడికెళ్లే టైం అయింది. నిన్ను చూస్తే మా అల్లుడికి నీకు సంబంధం ఉందని అనుమానపడే అవకాశం ఉంది. దయచేసి ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోమ్మా. ఓం శ్రీ సాయి దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి.
ఏంటి ఇక్కడికి తగలబడ్డావు? నా బాబుని ఎత్తుకుపోదావనా? మా ఆయన్ని లేపుకుపోదావనా? నా ఇంటికి వచ్చినా మా వారితో మాట్లాడినా నరికి పోగులు పెడతాను. సీత, నా మాట కాస్త వింటావా? ఏంటి నీ మాట వినేది? నీలాంటి బజారు దాని మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. ఏ మొహం పెట్టుకుని ఈ ఊరికొచ్చావే? సిగ్గులేని జన్మ, ఎందులో పడి చావాల్సింది. వాణి, వాణి, నువ్వు మా ఇంట్లో ఉన్నావని తెలిసి మీ అమ్మ నాన్న వచ్చారు. లోపలికి రమ్మని ఎంత పిలిచినా రావట్లేదు. నీతో మాట్లాడి వెళ్తామని బయటే నుంచున్నారు. నువ్వు వెళ్ళి మాట్లాడిరా. ఇంటి దగ్గర నువ్వెవరో తెలియనట్టు మాట్లాడి ఇక్కడికి ఎందుకు వచ్చారా అని ఆశ్చర్యపోతున్నావమ్మా? అక్కడ నువ్వు ఎక్కువసేపు ఉంటే అల్లుడు నిన్ను చూస్తాడని పంపించేశావు. అమ్మా, ఈ ముసలి తల్లిదండ్రుల మీద, భర్త మీద నీ కక్ష తీరలేదా? పరువు, మర్యాద, గౌరవం, మనశ్శాంతి అన్నీ పోగొట్టావు. ఇంకా ఏం పోగొడదామని ఇక్కడికి వచ్చావమ్మా? నువ్వు పోగొట్టాలన్నా మా దగ్గర ఇంకేం లేదు. ఆ నాన్నని వాడు ఒకడున్నాడు, వాడు నీకు జన్మనిచ్చాడు, పెంచి పెద్ద చేశాడు అనే విశ్వాసం నీలో ఏమాత్రం ఉన్నా సాయంకాలానికల్లా ఈ ఊరు పెట్టి వెళ్ళిపో. లేదు నేను వెళ్ళనంటావా? చెప్పు, మేమే ఈ ఊరు పెట్టి వెళ్ళిపోతాం. అమ్మా, నీకు 2 చేతులు ఎత్తి దండం పెడతాను. నా కూతురి జీవితంలో నిప్పులు పోయొద్దు, నా అల్లుడి బ్రతుకు నరకం చేయొద్దు. వెళ్ళిపోమ్మా, ఈ ఊరు పెట్టి వెళ్ళిపోమ్మా. వెళ్ళిపో తల్లి. ఎవరు? ఏంటి, బాణి వచ్చిందా? వచ్చింది. ఏ మొహం పెట్టుకుని తిరిగి వచ్చావని చెడామడ తిట్టి పారేశాను. అంతేకాదు, ఏం మహాతల్లి, మా ఆయన్ని లేపుకుపోదామని వచ్చావా అని అడగాల్సిన 4 మాటలు అడిగి దులిపి పారేశాను. సరే సరే, అసలు ఎందుకు వచ్చిందో అడిగావా? ఆవిడ గారు ఎందుకొస్తే మాత్రం నాకెందుకని అడగలేదు. నీకు బుద్ధుందా? ఎన్నేళ్ల తర్వాత వచ్చిందంటే పాపం ఏదో కష్టం ఉంటే వచ్చుంటుంది. ఎందుకు వచ్చిందో, ఏ పని మీద వచ్చిందో కనుక్కోకుండా పంపించేస్తావా? ఇది మరీ బాగుంది. మధ్య నా మీద వస్తారేమిటి? సరే, బాణి వచ్చిన విషయం నాకెందుకు చెప్పలేదు? నేనే చెప్పొద్దన్నాను బాబు. అది మళ్ళీ నీ కంట పడితే గతం నీకు గుర్తుకొస్తుందని, ప్రశాంతంగా ఉన్న నీ మనసు మళ్ళీ పాడైపోతుందని నేనే చెప్పొద్దన్నానయ్యా. మామయ్య, పోనీ వాణి ఎక్కడుందో తెలుసా? మా ఇంట్లో ఉంది. ఇంతకు మునిపే మా ఇంటికి వచ్చింది. ఎప్పుడు కళకళలాడుతుండే ఆ మొహంలో కళాకాంతులు లేవు. మనసులో పశ్చాత్తాపం, మాటలో పశ్చాత్తాపం, ముఖంలో పశ్చాత్తాపం. తను చేసిన తప్పును తలుచుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. నీతో ఒక్క మాట చెప్పినమని నన్ను పంపించిందయ్యా. ఇంకో అరగంటలో ట్రైన్కి వెళ్ళిపోతున్నాను అంకుల్. శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు ఎవరికి కనిపించను. ఒక్కసారి ఆయనతో మాట్లాడాలి, తీసుకురావు అని ఆ బిడ్డ దీనంగా అడుగుతుంటే కడుపు తరుక్కుపోయిందయ్యా. చేతకాక చిన్న పిల్లల్ని ఏడ్చేశాను. రామారావు, వాణ్ణి తను పోగొట్టుకున్న స్థానాన్ని సంపాదించుకోవాలని అనుకోవటం లేదు. తనకు ఆశ కూడా లేదు. కేవలం నిన్ను కలుసుకోవాలని, మాట్లాడాలని తపన. మళ్ళీ జీవితంలో అవకాశం వస్తుందో రాదోనన్న ఆరాటం. అమ్మను కాని
నాన్నను కానీ కనీసం తన కన్న బిడ్డను కానీ చూడాలనుకోవటం లేదు. కేవలం నిన్ను చూడాలనుకుంటుంది, నీతో మాట్లాడాలనుకుంటుందయ్యా. ఆలోచించుకునే వ్యవధి లేదు రామారావు. అమ్మాయి వెళ్ళిపోవడానికి టైం అయిపోతుంది. నువ్వు తనను క్షమించినా క్షమించకపోయినా పర్వాలేదయ్యా. ఆ అమ్మాయి క్షమించమని నిన్ను ఒక్కసారి అడగడానికి అవకాశం ఇవ్వు రామారావు. ప్లీజ్ ప్లీజ్. సీత, నేను వాడితో మాట్లాడొస్తాను. ఆగండి, ఒక్క నిమిషం. ఆడవాళ్ళు ఎవరొచ్చినా పసుపు కుంకుమ పెట్టి పంపడం ఏంటి ఆనవాయితీ. ఆవిడ మీకు చేసిన ద్రోహం గుర్తొచ్చి కడుపు మండి తిట్టొచ్చాను. ఈ చీర పెట్టి వీడుకోలు చెప్పిరండి. వాణి ఎక్కడ? ఆ గదిలో ఉంది. వెళ్ళు. వాణి, బాగున్నావా? వాణి, వాణి, ఏమిటిది? ఇలా కొంచెం ఏమండి, మీతో ఎంతో మాట్లాడాలనుందండి, కానీ ఇప్పుడు నాకు టైం లేదు. నేను చెడిపోలేదండి, ఒట్టండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. మీరు ఒక్కరు నమ్మితే నాకు అదే చాలండి. నమ్ముతున్నారు కదా? నమ్మకపోతే నిన్ను చూడటానికి వచ్చేవాడిని కాదు. చాలండి, ఇప్పుడు నాకెంతో తృప్తిగా ఉంది. ఏమండి, ఎవరూ లేని ఒంటరి దాన్ని అయిపోయానంటే. వెళ్లే ముందు ఒక్కసారి మీ ఒళ్ళో పడుకుని నాకు మీరున్నారనే తృప్తితో వెళ్ళిపోతానండి. ఒప్పుకుంటారు కదా? వాణి, ఇంటికి వెళ్దాం పద. అందరూ లేచిపోయిందని నిందలు వేసిన అవేమీ పట్టించుకోకుండా మళ్ళీ నన్ను మీ జీవితంలోకి ఆహ్వానించే పెద్ద మనసు మీకున్నా వచ్చే అర్హత నాకు లేదండి. కార్లు, బంగ్లాలు, నగలు, కోట్లు కావాలన్న పిచ్చిలో వాటన్నిటినీ మించిన మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయానండి. నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను. మళ్ళీ ఇంకో జన్మంటూ ఉంటే మీ భారీగానే పుడతానండి. ఆ జన్మలోనైనా అందరూ మెచ్చుకునే భార్యగా జీవితాంతం మీతో కలిసి జీవించాలని కోరుకుంటున్నానండి. ఇక హాయిగా వెళ్ళిపోతానండి. ఇచ్చిదానా, ఎక్కడికి వెళ్ళిపోతావు? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా హృదయంలో నీ స్థానం ఒక్కటే. పదమన్నింటికి వెళ్తాం, అక్కడ అందరూ కలిసి ఉండొచ్చు. సీత నేను ఒప్పిస్తాను అన్నట్టు సీత నీకు చీర పంపించింది. ఇదిగో చూడు వాణి, సీత నీకు చీర పంపించింది వాణి. వాణి, వాణి,
వాడే